హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇద్దరు అమ్మాయిలు. ఎంతమందికి మటన్ కర్రీ ఇష్టం? సో ఇక్కడ చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోయి మటన్ కర్రీ చూసిద్దాం. సో కుక్కర్లో వేస్తే తొందరగా అవుతుంది, బికాస్ మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా. సో కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొన్ని గరం మసాలా యాడ్ చేద్దాం. సాజీరా, లవంగా అండ్ ఇలాయచీ, ఈ మూడు యాడ్ చేసిన తర్వాత కొన్ని ఆనియన్స్ చాప్ చేసుకొని అవి కూడా యాడ్ చేసేయండి. అండ్ ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇట్స్ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ ఇవి మంచిగా కుక్ అవ్వనివ్వండి. కుక్ అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేయండి అండ్ 2 స్పూన్స్ అల్లం ఎల్లిగడ్డ వేయండి. అండ్ నేను ఇక్కడ 3 పావు మటన్ తీసుకున్నాను. సో 3 పావు మటన్కి 2 ఆనియన్, 2 పచ్చిమిర్చి ఇస్ కంప్లీట్లీ ఆప్షనల్. పసుపు 1/2 స్పూన్ అండ్ 2 స్పూన్స్ గార్లిక్ పేస్ట్. సో ఈ మూడు మంచిగా మిక్స్ చేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయినాక దాంట్లోకి మీరు మటన్ యాడ్ చేయండి. అండ్ ఫ్రెష్ ఉండే మటన్ తీసుకోండి, సో దట్ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ బీ జ్యూసీ ఇఫ్ ఇట్ ఇస్ ఫ్రెష్. సో దాన్ని మంచిగా మిక్స్ చేయండి, పసుపు అల్లం ఎల్లిగడ్డతో మటన్ని, సో దాట్ ఆ ఫ్లేవర్స్ అనేది మటన్కి బాగా పట్టుకునేటట్టు. అండ్ అది కలిపేసిన తర్వాత యాజ్ యూ నో మటన్ అనేది మంచిగా కుక్ అయితేనే యూ విల్ గెట్ ద ఫ్లేవర్. సో ఇట్లా వాటర్ అనేది రావాలన్నమాట మటన్లో నుంచి. ఆ వాటర్ అనేది మీరు సైడ్స్లో చూసుకోవచ్చు, బబుల్స్ లాగా వస్తున్నాయి కదా. ఆ వాటర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని యూ కెన్ యాడ్ ద స్పైసెస్. సో స్పైసెస్లో వచ్చేసి మీకు తెలిసిందే కారం అండ్ ఉప్పు మెయిన్. సో కారం ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను నేను. అండ్ ఉప్పు వచ్చేసి ఒక 2.5 స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను. సో అవి కూడా వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయండి. ఉప్పు కారాలు బాగా తగిలితేనే మటన్కి బాగుంటుంది. అండ్ ఆల్సో ఇఫ్ యూ లైక్ ఇట్ స్పైసీ, యాడ్ 1 more స్పూన్ ఆఫ్ కారం, సో దట్ కారం అనేది మీకు బాగా తగులుతుంది. అండ్ కారం వేసేసిన తర్వాత, ఉప్పు కారం వేసేసిన తర్వాత మీకు కావాలంటే యూ కెన్ చాప్ టమాటోస్ కట్ చేసుకొని పెట్టుకోండి. టమాటోస్ ఆర్ ఆల్సో కంప్లీట్లీ ఆప్షనల్. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. బట్ టమాటో ఈజ్ ఆల్సో సంథింగ్ దట్ యూ కెన్ యాడ్ వైల్ యూర్ కుకింగ్ మటన్. సో ఇట్లా వాటర్ అనేది బాగా వచ్చేసిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ 2 టమాటోస్ యాడ్ చేశాను అండ్ ఇట్ యాడెడ్ అ వెరీ గుడ్ ఫ్లేవర్ టు మటన్. సో ఇఫ్ యూ లైక్ టమాటోస్ యూ కెన్ డెఫినెట్లీ యాడ్ టమాటోస్ టు ద కర్రీ. అండ్ వన్స్ అవన్నీ బాగా ఉడుకుతున్నప్పుడు దాంట్లో మీరు వాటర్ వేసేసుకోండి. సో దట్ యాజ్ కుక్కర్ పెట్టాలి కాబట్టి వాటర్ అనేది ముక్క మునిగేంత వరకు వేసుకోండి. అండ్ వాటర్ పోసుకున్న తర్వాత యాజ్ యూ కెన్ సీ ముక్క మునిగేంత వరకు వేసుకుంటున్నాం. వాటర్ వేసేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని, అగైన్ కొత్తిమీర అనేది మీరు లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ కుక్కర్ విజిల్ తీసేసి నేను ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను. సో కొత్తిమీర యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసేయాలి. సో ఈ మటన్కి నేను 7 విజిల్స్ పెడితే అది మంచిగా కుక్ అయిందనమాట. ఫైన్గా మీరు చూడొచ్చు, లాస్ట్లో నేను క్లిప్ పెట్టాను ఎంత బాగా కుక్ అయిందో. సో 7 విజిల్స్ పెట్టుకున్నాను నేనైతే. అండ్ మధ్యలో ఒకసారి తీసి గరం మసాలా అండ్ 5 విజిల్స్ అయిన తర్వాత తీసి గరం మసాలా అండ్ ధనియా పౌడర్ 2 వేసేసుకున్నాను అనమాట. సో మీకు కావాలంటే అగైన్ 7 విజిల్స్ అయిన తర్వాత కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి పెట్టుకోవచ్చు. సో నేనైతే మధ్యలో తీసాను, 5 విజిల్స్ అయిన తర్వాతకి తీసి ధనియాల పొడి అండ్ గరం మసాలా 2 యాడ్ చేసేసి మళ్ళీ కుక్కర్ పెట్టాను. యాజ్ యూ కెన్ సీ ఇట్ ఈస్ వాటరీ 5 విజిల్స్ అయిన తర్వాత. సో మళ్ళీ కుక్కర్ టాప్ విజిల్ పెట్టడానికి ఒక 2 విజిల్స్ పెట్టాను. ఆ 2 విజిల్స్ పెట్టిన తర్వాత ఇట్ కుక్ సో వెల్, అంటే బాగా ఆ ముక్క అనేది మంచిగా ఇట్లా స్మాష్ చేసి రిపీటెడ్ వచ్చేసింది అనమాట. సో మటన్ అయితే అట్లా ఉంటేనే బాగుంటుంది. సో ట్రై ఇట్ అవుట్ అండ్ డూ లెట్ us know in the comment section if you like this recipe videos. We will definitely add more. And do subscribe to ఇద్దరు అమ్మాయిలు. And as you can see నా కుక్కర్ 7 విజిల్స్ అయిపోయింది and the mutton is ready. It is very very juicy as you can see in the picture. You can just చూస్తేనే అర్థమైపోతుంది తినేయాలనేటట్టు. సో డూ ట్రై ఇట్ అవుట్. అండ్ లాస్ట్ క్లిప్లో మటన్ ఎలా ఉడికిందో పెట్టేశాను. సో డూ చెక్ ఇట్ అవుట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఇద్దరు అమ్మాయిలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. అండ్ don't forget to subscribe and like our videos, and also do comment in the comment section. We love to read them. Thank you.